ఇక్కడ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సినిమా ముందు చాలామంది అడిగారు, నేను కూడా అడిగాను, ఏంటి ఈ డైలాగులు ఏంటి ఇదేంటి అని చెప్పేసి. సినిమా చూసిన తర్వాత ఏంటంటే నాకున్న ఒపీనియన్ మొత్తం మారిపోయింది యాక్చువల్గా. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది అనేది మన కథలో లింకప్ అయి చూసినప్పుడు అది నాకు అంటే ఈ డైలాగ్ ఎందుకు వాడారు, ఇది బూత్ డైలాగ్ అని ఎక్కడ అనిపించలేదు. బట్ ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా, సినిమాలు చూసే పద్ధతి మారిపోయిందేమో అనుకుంటున్నాం. మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, మధ్యలో కాండోమ్ యాడ్ వస్తుంది, అది తప్పు కాదు. చాలా కామెడీ షోస్ వస్తూ ఉంటాయి, దాంట్లో మీరు వాడిన మింగేండి అనే డైలాగ్ 100 సార్లు 200 సార్లు వాడుంటారు, అది తప్పు కాదు. కిరణ్ అబ్బవరం ఏంటంటే, కిరణ్ అబ్బవరం కానీ లేకపోతే సినిమా వాళ్ళు కానీ ఏంటంటే మా ముందుకు వస్తారు, అడగడానికి ఈజీగా ఉంటుంది, యాక్సెసిబుల్ కాబట్టి అడగగలం. అక్కడ దాకా వెళ్ళి అడగలేం కదా అనేది ఒకటి అనిపిస్తుంది. సో ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు మనలో కూడా ప్రేక్షకుడు ఉంటాడు, మనం మర్చిపోయి ఏదో ఒక రివ్యూవర్ లాగా చూస్తే ఇప్పుడు సినిమాకి న్యాయం అనేది జరగదని నాకు అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ చూసిన ఫీలింగు, హ్యాపీగా నవ్వుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది సార్. ఇంకా ఈ సినిమా గురించి ఇప్పుడు కొత్తగా క్వశ్చన్లు అది ఎలా చేశారు ఇలా చేశారు అడగడానికి లేదు. యూ డిడ్ ఇట్ అండ్ యూ హిట్ ద, మళ్ళీ అంటే కాతో ఏదైతే ఒక బ్లాక్ బస్టర్ కొట్టారో కేరామ్తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద సక్సెస్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను కూడా అదే ముందు సందర్భాల్లో ఇంకా రేపు షో పడుతుందనగా ముందు కూడా మీ అందరినీ కలిసి నేను చెప్పింది అదే సార్. పండగ సినిమా, మన తెలుగులో మన పండగ సినిమా ఏంటంటే కొంచెం ఊర్లో వాళ్ళు కానీ అందరూ వెళ్ళేటప్పుడు ఎలాంటి వైబ్ని ఎంజాయ్ చేస్తారు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటే ఎంజాయ్ చేస్తారు అని ముందు నుంచే మేము అనుకొని తీసిన సినిమా. అందరూ థియేటర్లోకి వెళ్ళి నవ్వుకోవాలి, ఫ్యామిలీ అందరితో కూర్చున్నప్పుడు చిన్న సరదాగా నవ్వుకొని ఓ చిన్న మెసేజ్ ఏదో ఇచ్చాడ్రా అని ఎంటర్టైన్మెంట్ వైబ్తో సినిమాకి వెళ్ళండి, మీరు ప్లెజెంట్గా వెళ్ళండి అదే మైండ్తో. అంతకుమించి మేమేమీ ఈ సినిమా నుంచి అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని చెప్పట్లేదని నేను రిలీజ్ ముందు రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్ట్రెస్ చేసి చెప్పాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే అందరూ అరే ఒక పదే అదే విధంగా చెప్పారు, అదే సపోర్ట్ వస్తుంది, అలాగే చూస్తారు అది అనుకున్నాను. బట్ యా, ఐఎమ్ సో హ్యాపీ సార్. చాలామంది మీడియా వాళ్ళు కానీ లేకపోతే నార్మల్ ఆడియన్స్ నుంచి ఎప్పుడైతే మార్నింగ్ షోస్ అన్నీ పడ్డాయో ఊర్లలో హౌస్ఫుల్స్తో కంప్లీట్ ప్యాక్డ్ థియేటర్స్లో చూసి సెకండ్ హాఫ్ అయితే నేను అంటే నాకు సర్ప్రైజింగ్ ఏమనిపించిందంటే సార్, మన మీడియా షో ప్రసాద్ ల్యాబ్స్లో షో జరుగుతున్నప్పుడు మీడియా వాళ్ళందరూ పగలబొన్న అవుతున్నారు సెకండ్ హాఫ్ కానీ రివ్యూ రాగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ప్రతి ఒక్కరికి సార్ ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ సినిమాగా చూసి వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసమే తీశారని నన్ను ముందే చెప్పిన అది గ్రహించి అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సెకండ్ హాఫ్లో అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా కథ లేదని మీరు అంటున్నారు కానీ బట్ కథ ఉన్న ఒక చిన్న పాయింటే సెకండ్ హాఫ్ మొత్తాన్ని గ్రిప్పింగ్ చేసింది, అది చాలా బాగా తీసుకెళ్లారు. కాకపోతే ఏంటంటే మరి చెప్పమంటే చెప్తాను, ఒక చిన్నది మాత్రం కట్ చేయండి, అదొక్కటి మాత్రం చాలా ఇదిగో తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. మిగతా ఎవ్రీథింగ్ సినిమా అంతా కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టే సక్సెస్ని ఎంజాయ్ చేయండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, రాసేవాళ్ళు రాస్తూ ఉంటారు, వేసేవాళ్ళు వేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్. నాని గారు సార్, యాక్చువల్గా మీరు ఏదైతే చెప్పారో అదే చూపించారు స్క్రీన్ మీద. అయితే బేసిక్గా మనం పెద్ద హీరోస్ సినిమాస్ వస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళ పాటలకే డ్యాన్స్లు వేయించడాలు, లేదంటే బాగా హైలైట్ ఉన్న నెంబర్స్ తోటి డ్యాన్స్లు వేయించడాలు చేస్తుంటారు. కానీ మేము బాగా ఎంజాయ్ చేసింది కిరణ్ అబ్బవరం గారు ఓల్డ్ సాంగ్స్కి బార్లో స్టెప్లు వేస్తారు చూసారా, దట్ వాజ్ లైక్ హిల్లేరియస్. అదే కాకుండా ఆయన వాళ్ళ ఫెస్ట్ కోసం కూడా ఒక డ్యాన్స్ చేస్తారు ఒక కాస్ట్యూమ్లో. ఎస్, సో అవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో అలాంటి ఒక కామెడీనే మేము మిస్ అవుతూ ఉన్నాం. మీరు స్క్రిప్ట్ లెవెల్లోనే ఇవన్నీ రాసుకుని ఆయనకి చెప్పడము, ఆ ఫెస్ట్ ఎప్పుడు ఆ సారీ కాస్ట్యూమ్ కూడా అందరూ వేసుకోరండి, చాలామంది రిజెక్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ముందు ఆన్ స్క్రిప్ట్లో ఉన్నవే తర్వాత కూడా అలాగే ఇంప్లిమెంట్ చేశారా, లేదంటే ఏమన్నా కరెక్షన్స్? ఫస్ట్ రాసేటప్పుడే స్క్రిప్ట్లో ఉంది అండి, ఇంట్రడక్షన్ అదే. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో హీరోయిన్ వచ్చి కలిసేటప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. అంటే చిల్లరగా ఎలా చూపిస్తున్నాం కదా, అతను అంత చిల్లరగా ఉంటే ఈ అమ్మాయి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన తర్వాత అంత జనాలు ఎంజాయ్ చేస్తారు ఇంత దొరికేసాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అందుకే రాసుకునేటప్పుడే చేసాం. లక్కీలీ నేను రాసుకున్న ప్రతిదానికి అన్న సపోర్ట్ చేసి సార్ అన్నట్టు ఆయన భుజాల మీద వేసుకొని మోసారు కాబట్టి ఈరోజు కే ర్యాంప్ ఆడియన్స్ మోస్తున్నారు. సార్ మీకు కేరళ అంటే ఏం గుర్తొస్తుంది సార్? అరోమలే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు హాయ్ అండి. సో నిజంగా ఇందాక చెప్పిన పాయింట్, మీరు డ్యాన్స్లు అక్కడ మాత్రం అదరగొట్టేశారు. ఆ పర్టికులర్ బిట్స్లో యాజ్ టీ స్టెప్స్ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. మెయిన్ థింగ్ సెకండ్ హాఫ్లో ఆ సెంటిమెంట్ టచ్ ఏదైతే ఉందో దట్ వాజ్ లైక్ హార్ట్ ఫెల్ట్ అనమాట. లిటరల్లీ ఎమోషన్స్, కన్నీళ్ళు వచ్చినాయి ఆ సీన్కి. మీరు రియలైజ్ అయితే మేము బాగా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. టూ గుడ్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. పోయినసారి దీపావళికి ఇలానే ఎంజాయ్ చేసాం, అవును ఇక్కడే. సో ప్రతి దీపావళికి ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. సో
దివాళీ హీరో అయిపోయారు. థ్యాంక్ యూ సార్. హ్యాట్రిక్ కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ సార్. సో అండ్ సినిమాలో ఇప్పుడు చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పుద్ది? చాట్ జీపీటీ బేసిక్గా ఇప్పుడు యూత్ కొంచెం అంతా వాడుతున్నారు కదా సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఏదైనా చాట్ జీపీటీ. నాని చెప్పినప్పుడు లాస్ట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఫన్నీ నోట్లో ఎండ్ అవుతుంది అని చెప్పి. ఎవరు వస్తారు అంటే రాజేష్ గారికి చాలామంది సర్కిల్ ఉంది కదా హీరోల్లో, మీలో కదా, నరేష్ గారు ఇంకెవరో వస్తారేమో అని చెప్పి అనుకున్నాను. తీరా చూస్తే చాట్ జీపీటీ అనేసరికి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, యూత్ని కనెక్ట్ చేసే ఒక పాయింట్. సో అంటే ఈ సినిమా అంటే థరోలీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా ఎంటర్టైనింగ్గా వెళ్ళింది. దీనికి సంబంధించి మన లాస్ట్ దిల్ రూపాలో థ్యాంక్స్ సారీ అనే వర్డ్స్ నేను వాడను అనే ఒక 2 పదాలతో కథంతో నడిచింది. ఇది వచ్చేసి ఒక పంచువాలిటీ, టైమింగ్ మీద, ప్రామిసింగ్ మీద సో పాయింట్ ఎంచుకోవడం జరిగింది. సో దాన్ని ఆ డీల్ చేయడంలో డైరెక్టర్ మీకు ఏ విధమైన కాన్ఫిడెన్స్ ఇచ్చాడు? లేదు సార్, అంటే కథ చెప్పినప్పుడే ముందు అనుకున్నట్టు సార్, ఒక ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాను సార్. మీరు గమనిస్తే ఓకే, ఏదో కొత్తగా తగ్గట్టు, ట్రెండ్కి తగ్గట్టు ఏదో చిన్న ఏదో చేస్తున్నాం, కానీ చిన్న మాసీ ఎంటర్టైనర్స్ అన్నవి ఎక్కడో మిస్ అవుతున్నాయని మా ఇద్దరి పర్సనల్ ఫీలింగ్ సార్. అంటే ఇప్పుడు కొంచెం ఏదైనా మనము అల్లరి చేసే సినిమాలు ఉంటాయి కదా సార్, థియేటర్లో కొంచెం మాసీ స్టఫ్ ఉండి గోల పెట్టి ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు ఎంటర్టైన్ అయ్యే సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి ఎక్కడో మిస్ అవుతున్నాయని ఫీలింగ్ వచ్చి నాని చెప్పినప్పుడు డిస్కస్ చేసి ఇలా చేస్తే బాగుంటుందన్న, అందులో పండగకు వస్తాను అని డిస్కస్ చేసి నాని చెప్పినప్పుడు నాకు తెలుసు సార్ ఇది ఖచ్చితంగా, ఎందుకంటే టైమింగ్ ఒకటి ఉంటుంది నానికి చెప్పేటప్పుడు, డైలాగ్ టైమింగ్, ఇది వర్కౌట్ అవుతుందని. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇప్పుడు థియేటర్లో అలాగే నవ్వులు వస్తున్నాయి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. తలకాయ ముందు బాగా పనిచేసినట్టుంది అయితే. అదే సార్. డైరెక్టర్ గారు అంటే ఈ పాయింట్ అంటే చాలామంది పంచువాలిటీ, టైమింగ్ ప్రామిస్ చేసి దాన్ని నిలబెట్టుకోకపోవడం, సో టైంకి రాకపోవడం అనేది చాలా మనం తరచూ చూస్తుంటాం. అమ్మాయిలు అబ్బాయిలు టైం సెన్స్ లేదా అని చెప్పి మనం తిట్టుకుంటూ ఉంటాం. దాన్ని కథగా పాయింట్ రూపంలో చెప్పాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే సార్ నేను చదువుకుంది బయోటెక్నాలజీ, దట్టు ఈ సినిమాలో హీరోయిన్కి ఏదైతే ప్రాబ్లం ఉందో నేను రియల్ లైఫ్లో చూశాను అది. బట్ ఆ పాయింట్ని అంత స్ట్రాంగ్, అంత సీరియస్గా చెప్తే జనాలు చూడరు. దాని చుట్టూ కొంచెం ఎంటర్టైన్మెంట్ అల్లి ఒక చిన్న ఏజ్లో పిల్లలు చాలా పిల్లలు ఉంటారు సార్, అంటే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు, పేరెంట్స్కి ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని. దాన్ని కూడా గట్టిగా స్ట్రెస్ చేసి చెప్పినా చూడరు. సో లైటర్ వేలో దాన్ని చెప్తూనే హీరోయిన్ క్యారెక్టరేషన్ని బిల్డ్ చేసి చేద్దామని ఎప్పటి నుంచో ఉండే థాట్, దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఫుల్ ఫన్ రాసి ఇలా చేశాను సార్. అంటే కిరణ్ గారు సార్, కే మీకు బాగా కలిసి వచ్చింది అనుకుంటా సార్. కేనా సార్? కే ఇప్పుడు కే ర్యాంప్. అవును సార్. ఈ భవిష్యత్తులో కూడా ఇలాంటి కేక్ వాడతారా? అలా వేయలేదు సార్, పర్టికులర్గా సెంటిమెంట్ అనేది లేదు, చూద్దాం సార్. ఏమో ఈ 2 మాత్రం మీకు దీపావళి కానీ ఇప్పుడు కానీ సార్ అసలుకి ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్లో మీరు ఇంత మంచి హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా సరే నా సినిమా కొంచెం అటు ఇటు ఏదైనా అవుట్రేట్ సినిమా బాగాలేదని నేను ఎప్పుడు సక్సెస్ మీట్ ఇప్పటిదాకా ఎప్పుడు పెట్టింది లేదు. ఈ సినిమా మార్నింగ్ నిద్రలేగానే, అంటే మేము 4కేమో పడుకున్నాం. యూకేలో మా వాళ్ళు ఏదో షో పడింది, అందరూ చూస్తున్నారు, హౌస్ఫుల్ ప్యాక్డ్ థియేటర్ లండన్లో, అందరు కంటిన్యూస్ ఫాలో పోతున్నాం, అందరూ అద్దరిపోయిన సినిమా, మామూలు ఎంజాయ్ చేయట్లేదు, గోల్ చేస్తున్నామని చాలా జెన్యూన్ రివ్యూ చెప్తున్నారు. అమ్మ పని అయిపోయిందిరా, అక్కడే తెచ్చిందంటే ఇక్కడ మనం ఎంజాయ్ చేయబోతున్నారా అనుకున్నాం. ఇంకా సరే అనేసి ఒక 2 గంటలన్నా పడుకున్నాం. మార్నింగ్ 6:30కి లేచేసరికి మేము ఫోన్లో ఓపెన్ చేస్తే ఏవో కాల్స్ ఉన్నాయి, ఏంటి అని చూస్తే ఏవేవో రేటింగ్స్ వచ్చేస్తున్నాయి, అంతా వస్తున్నాయి. ఓకే ఏంటి ఇదేమన్నా కొంచెం, అంటే మాకు ముందే ఉంది సార్ ఆ సెన్స్, ఏంటంటే ఈ సినిమా పర్టికులర్ మనకు తెలుసు ఎవరికి ఎక్కుతుంది ఎవరికి ఎక్కదు, ఇది మనము ముందే, నేను అందుకే ప్రాపర్గా 2-3 సార్లు చెప్పాను ఇదేదో జరుగుతుందని. ఎందుకంటే నా ఎస్ఆర్ కళ్యాణ మండపం మీరు గమనిస్తే సార్, నా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి మార్నింగ్ రేటింగ్స్ 1.5, 1.7, 2 ఉన్నాయి. అవును సార్, నా ఎస్ఆర్ఎల్ 1.5, 2 ఉన్నాయి రేటింగ్. కట్ చేస్తే ఈవినింగ్ నుంచి మొత్తం ప్యాక్డ్ థియేటర్స్ మొత్తం. మార్నింగ్ ఏంట్రా కంగారు ఉంది, మా వాళ్ళు అందరూ టీం అందరూ ఏంటి మంచి ఎంటర్టైన్మెంటే తీసాం, అది ముందే చెప్పాం కదా మేము తీసింది ఏదో ఇదే ఎంటర్టైన్మెంట్, మన సినిమా మన పండక్కి ఇలాంటి ఖచ్చితంగా ఊరోళ్ళు కానీ థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తారని వైపుతో ఉన్నాం. థియేటర్కి వెళ్ళిన తర్వాత శ్రీరాముల్లో షో చూసేటప్పుడు అసలు గోల పెట్టేస్తున్నారు సార్, ప్రతి ఒక్క దానికి నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు వీ గాట్ కాన్ఫిడెన్స్. కానీ అప్పుడుగా నేనేం మాట్లాడలేదు సార్, ఐమ్ వెయిటింగ్. సరేలే అన్న, ఎక్కడన్నా చిన్నదేమన్నా అయిందా వెయిట్ చేద్దాం, ఒకవేళ కానీ మాది సారథి కానీ ఏముండంటే ఒకవేళ నిజంగా సినిమా జెన్యూన్గా బాగాలేదు అనే ఒక వైబ్ వస్తే ఓకే, మనం ఏదో ప్రయత్నం చేసాం అయిపోయిందిలే, మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం, మేబీ మన సైడ్ ఏం తప్పు ఉందని. కట్ చేస్తే మ్యాట్ని ఒక్కసారి ఊర్లలో షోస్ పడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి ఇంత మంచి సినిమా తీశారు, పొగలబొన్న అవుతున్నామని ఎప్పుడు మీడియా నుంచి రాని కాల్స్ ఇవన్నీ నాకు వచ్చేసరికి దెన్ అప్పుడు నేను
సక్సెస్ మీట్ మిమ్మల్ని అందరినీ పిలవాలి, మిమ్మల్ని అందరినీ కలవాలి. వీఆర్ సో హ్యాపీ సార్. ఇంత కాంపిటీషన్లో ఈ కలెక్షన్స్ అంటే చిన్న విషయం కాదు. షో బై షో కలెక్షన్స్ అన్నీ పెరుగుతున్నాయి. పర్టికులర్లీ టౌన్స్ నుంచి మొత్తం అంతా చాలా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. రేటింగ్స్లో మీ పైన ఏమైనా పార్షియాలిటీ చూపిస్తున్నారా? ఇప్పుడు రాజేష్ గారే చెప్పారు, దానిపైన మీరు ఏమంటారు సార్? సార్ నేను పార్షియాలిటీ అవన్నీ నేనేం మాట్లాడాను సార్. నా ఉద్దేశం ఏంటంటే, అరే ఈ సినిమా వీళ్ళు ఇదే అని ముందే చెప్పారు, మన పండక్కి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ తీస్తాము అని చెప్పి మేము ముందే 1-2 సార్లు చెప్పినప్పుడు దానికి తగ్గట్టు అరే మన సినిమా కదా, పండగకు వచ్చింది, కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు కదా అనే ఒక చిన్న థింగ్ ఎక్స్పెక్ట్ చేశాను సార్ నేను. అంటే నేను ఒకవేళ చెప్పకున్నా నేను ఏదో గొప్ప సినిమా తీసేసాము, ఇది కొత్త ఎక్స్పెరిమెంట్ తీసాము అని అంటే అది ఓకే. నేను చెప్పిన తర్వాత కూడా ఇలాంటిదని చెప్పినప్పుడు ఓకే, ఖచ్చితంగా ఇదేమన్నా అట్లీస్ట్ ఇది మన ఊర్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, టౌన్లలో వర్కౌట్ అయ్యే సినిమానో, ప్యాక్డ్ థియేటర్స్లో ఉన్నప్పుడు ఈ సినిమా బాగా ఎంజాయ్ చేస్తారు అనే ఒక చిన్న అలాంటిదన్నా ఏమన్నా వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశాను సార్. అంతే. పార్షియాలిటీ అనే థింగ్ అవి పెద్ద మాటలు సార్, అవి నేను మాట్లాడకూడదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ మేము ముందే ఇది అని చెప్పినప్పుడు దానికి తగ్గట్టు ఇచ్చింటే ఇవాళ మార్నింగ్ ఒక చిన్న డల్నెస్ ఉండేది కాదు ఎవరికి. టీం అందరం ఇంకా పాజిటివ్గా ఉండేవాళ్ళం. కానీ ఈవినింగ్ కల్లా మీరు చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం సార్. చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. అదే ఇంకొంచెం సార్ మన వాళ్ళు మనకు చిన్న పాజిటివిటీ ఇస్తే మీరు చాలా బాగుంటుంది కదా సార్. మన పండగ సినిమా అరే మనోడు ఏదో చేశాడు చిన్నది ఓకే, తప్పులు ఉంటాయి, తప్పులు ఉన్నప్పుడు తప్పులు చెప్పినప్పుడు తప్పులు ఉన్నాయి, ఇదేదో బాగుంది మన వాళ్ళు అందరూ వెళ్ళి చూడండి పండగ మన సినిమా అంటే అందరూ వస్తారు కదా సార్ థియేటర్కి, అందరం హ్యాపీగా ఉంటాం కదా ఇంకొంచెం అనే ఒక చిన్న థింగ్ అంతే సార్. కిరణ్ టూర్ ఏమైనా ఉందండి? టూర్ ఇట్లా ప్రమోషనల్ టూర్ ఇవన్నీ ప్లాన్ ఏమైనా? అన్ని ప్లాన్ ఉన్నాయి సార్. మీరు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా చెలరైపోతాం సార్ మొత్తం అన్నీ అంతా. ఇంకా రాజేష్ గారు చెప్పండి. సినిమా బ్లాక్ మంచి హిట్ అయింది కదా, థియేటర్స్ ఏమైనా పెంచుకుంటున్నారా మరి? ఎట్లా ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి, డిమాండ్కి తగ్గ సప్లై ఉండాలి కదా, మరి మీ నుంచి ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా కలెక్షన్లు పెరుగుతూ ఉంటాయి, థియేటర్లు పెరుగుతూ ఉంటాయి, దీనిపైన చేసుకుంటే వెళ్తుంది. ఆల్రెడీ నైట్ సెకండ్ షోకి సిటీలో 3-4 సింగిల్ స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. మా టీము, మా హీరో గారు, డైరెక్టర్ గారు, హీరోయిన్ అందరూ వెళ్తున్నారు విజిట్ చేయడానికి. ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తాను. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది? నా లాస్ట్ సినిమాకి నాకు ఎవరు కాల్ చేయలే. ఈ సినిమాకి నాకు తెలియని వాళ్ళకి కూడా ఒక 20 మంది పైన కాల్ చేశారు. ఇండస్ట్రీలో వెల్విషర్స్ అందరూ కాల్ చేశారు. ఇది రివ్యూల్ సినిమా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, కలెక్షన్లు చూసుకో అంటే బై షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయండి. మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్నే నమ్మి సినిమా తీసామో, మాస్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది. డిగ్రీ చదువుకొని ఈ సినిమాని అర్థం చేసుకోవాలని అవసరం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయినవాడికి కూడా ఈ సినిమా ఈజీగా అర్థమైంది. అంత సినిమాని ఎంజాయ్ చేస్తాడు. సినిమా హిట్ అయిందంటే కిరణ్ గారు దానికి సీక్వెల్ తీస్తుంటుంటారు. మరి ఇది ఇంత మంచి బ్లాక్ బస్టర్ అయింది కదా, మరి ఏమైనా సీక్వెల్ ప్రీక్వెల్ అంటే ఇది ఎంటర్టైన్మెంట్ సబ్జెక్ట్ ఇందుకే రాయి సార్ అంటున్నారు, ప్లాన్ చేద్దాం సార్ అని ఆలోచిద్దాం సార్. ఉంది అయితే. కిరణ్ గారు అమ్మా, సో నైట్ నేను అడిగాను క్వశ్చన్, అందరూ మా సినిమా బాగుంటుంది అని అంటున్నారు. అంటే మీరు చెప్పారు లేదు డెఫినెట్గా మీరు వెళ్ళి నవ్వుకుంటారు అని. సో నిజంగానే నవ్వుకున్నాము. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. బస్ నేను బాగా ఎంజాయ్ చేసింది వెన్నెల కిషోర్ గారిది. ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు అనుకున్నాము. ఆ సీక్వెన్స్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. వెన్నెల కిషోర్ గారు ఉన్న కొంచెం టైం అయినా బట్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది అది మాత్రము. వెరీ హ్యాపీ. సెకండ్ హాఫ్ అందరూ ఇంత గట్టిగా నవ్వుకున్నారంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ హాఫ్ అంతా 40 minutes కంటిన్యూస్గా నవ్వుకుంటున్నాం అని చెప్తున్నారు అందరూ. హాస్పిటల్ సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెరీ హ్యాపీ. నరేష్ గారి గ్రూప్ చాలా బాగుందండి అసలు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం నేను తొందరపడకపోతే నువ్వు. థ్యాంక్ యూ అదే కిరణ్ గారు. అదే సార్. ఎస్ సార్. కిరణ్ గారు బ్రో, హాయ్ బ్రో. మంచి కమర్షియల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూశాను చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, వెరీ హ్యాపీ మీరు ఆ మాట అన్న. బై హార్ట్ చెప్తున్నాను, త్రూ అవుట్ ఫిలిం నేను పగలబడి నవ్వుకున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో క్వశ్చన్ ఏంటంటే, నిన్న ఈవినింగ్ ఒక సీనియర్ జర్నలిస్ట్ గారితో మీకు ఒక కాన్వర్జేషన్ జరిగింది. సో ఆ కాన్వర్జేషన్కి సంబంధించినంత వరకు బూతుల గురించి మాట్లాడారు. సో సినిమా చూసిన తర్వాతలా అంతగా నాకైతే అనిపించలేదు, ఉండేటివి మ్యూట్లో ఉన్నాయి. సో దాని గురించి మీరు ఏమైనా అఫెండ్ అయ్యారా? సార్ నేను అఫెండ్ అవ్వలేదు బ్రో. అంటే అది ఫస్ట్ టైం నన్ను అడిగింటే నేనైనా అడ్రస్ చేయొచ్చు. ఇప్పటికే 4-5 ప్రెస్ మీట్లు అయ్యాయి, దానికి 10 సార్లు నేను దానికి సమాధానం చెప్పాం టీము. అది నాకు తెలిసి సార్ కూడా వినింటారు. విని కూడా మళ్ళీ అదే క్వశ్చన్ త్రో చేయడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నాకేంటంటే నేను అక్కడ మాట్లాడేయచ్చు బ్రో, నాకు ఏదో ఆవేశంలో నేను ఒక మాటలో త్రో చేసేయచ్చు. నాకు నిన్న నా ఫీలింగ్ ఏంటంటే రేపు పొద్దున్నే సినిమా రిలీజ్,
మేమందరం హ్యాపీగా ఉండాలి, చాలా మంచి సంతోషంగా మిమ్మల్ని అందరినీ నేను కలిసింది నిన్న ఓ పాజిటివిటీ కోసం. చాలా మంచి పండగ సినిమా వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎంజాయ్ చేయండి అనే వైబ్లో ఈ చిన్న నెగిటివిటీ, ఈ చిన్న దాని గురించి ఆ డిస్కషన్ వద్దు. ఇప్పుడు నేను ఏదైనా డిస్కస్ చేస్తే అది వైరల్ అయిపోయేసి సినిమా కన్నా ఇది ఎక్కువ డిస్కషన్ అవుద్దు అని చెప్పి నేను చాలా సైలెంట్గా ఉన్నాను బ్రో. నార్మల్గా సినిమాలో ఏదో కావాలని కామెడీ పెట్టే సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ సినిమాలో ఏంటంటే ఒక పర్టికులర్ కీ పాయింట్ ఒకటి ఉంది. ఒక లేడీస్, ప్రతి ఉమెన్కి సంబంధించిన పాయింట్ అది. అంటే ఆ డిజార్డర్ ప్రతి ఉమెన్లో కనిపిస్తుంది, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయినా స్ట్రెస్లో ఉన్నా. సో అది నేను ఇప్పుడు స్పాయిల్ చేయదలుచుకోవట్లేదు. అంటే మీరు చేయట్లేదు, అది వెరీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాకు తెలిసి ఒక రివ్యూలో ఆల్రెడీ ఆ ప్రాబ్లం అన్నది బయట పెట్టేశారు బ్రో. సో ఆ పర్టికులర్ పాయింట్ని రైజ్ చేయడం నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ తెలుగులో ఇప్పటి వరకు రాలేదు. ఆ పర్టికులర్ డిజార్డర్ ఏదైతే ఉందో ఆ డిజార్డర్ని బేస్ చేసుకొని ఇండియన్ సినిమాలోనే లేదు. ఫస్ట్ టైం మీరు ఆడియన్స్కి ఎక్స్ప్లోర్ చేయడం, దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం నిజంగా గ్రేట్ థింగ్ అనిపించింది. థ్యాంక్ యూ బ్రో. అండ్ యుక్తి గారు, మీ పెర్ఫార్మెన్స్తో చేశారు మాకు ముక్తి. సో ఈ ఫిలిం వరకు మీరు ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ టోటలీ చేంజ్డ్. సో ఎలా అనిపించింది? ఆడియన్స్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? So far I'm getting a very good response, and people are actually tagging me in the stories and everything. I'm seeing whatever post I can see, and they are, I mean, their response is kind of shocking. Like they're like, we're shocked to see you like that, because what we see on like in media, like how you are, it's absolutely changed. And I think that's what my like, what do we call it, kind of goal was, that they have to be shocked with the performance. And yes, I'm loving it, loving the response, and waiting for more love. కిరణపవరం గారు, సారీ టు సే దిస్, నాకు యుక్తి సినిమాలో మీరు తనని సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. చాలా అంటే యాక్సెప్ట్ చేయడం కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా రేర్గా జరుగుతాయి ఒక కమర్షియల్ హీరో. అండ్ ఈ టోటల్ కామెడీ ఫిలింలో మీరు ఒక టమాటా ఫెస్టివల్ అని ఒకటి పెట్టారు. సో టమాటా ఫెస్టివల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే కొంచెం యాక్చువల్ కథ ప్రకారమే నాని అనుకున్నప్పుడు హీరో, అదే మీకు కథ తెలుసు కదా, హీరో కొంచెం అక్కడ కొన్ని రోజులు కనపడ్డు, అది ఎక్కడ ఓపెన్ చేద్దాం అన్నప్పుడు చిన్న ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఒక చిన్న వైబింగ్లో అలా ఓపెన్ చేస్తే బాగుంటుందని అలా పెట్టారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ స్పాయిల్ చేయాలనిపించట్లేదు. నానిగారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. నానిగారు, అంటే ఈ సినిమాకి సంబంధించి కేరళ ఎపిసోడ్లో అందరూ తెలుగే మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళంతా అక్కడ సెటిల్ అయిన వాళ్ళ, లేకపోతే అందరూ ప్యూన్ దగ్గర నుంచి, కాలేజీలో ప్యూన్ దగ్గర నుంచి అందరూ మలయాళం ఎవరికి రాదా? అది అలా లేదు సార్, కొంతమంది డౌటర్ పాయింట్అవుట్ చేస్తున్నారు. అది సో అది ఎందుకు దాన్ని అలా తీసుకోవాల్సి వచ్చింది ఏంటి? నానిగారు, ఇందాక అడిగిన క్వశ్చన్ లేదండి, అదే మేము ఒక ఫిలిం ఉంది తెలుగులో, దాంట్లో మలయాళం మాట్లాడడం వల్ల అర్థం అవ్వాల్సిన ఎసెన్స్ అర్థం అవ్వలేదు. ఆ ప్రాబ్లం ఈ ఫిలింలో ఉండకూడదని పూర్తిగా తెలుగులోనే చేపించాను. అంటే అక్కడక్కడ చిన్న ఊరికనే చిన్న ఆ ఫీల్ కోసం కొన్ని పదాలు వాడామంతే. సార్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. అసలు సినిమా అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఓకే బ్రో, అంటే మీ క్యారెక్టర్ రియల్ లైఫ్లో దాని నుంచి చూసుకుంటే ఎంతవరకు ఏం సింక్ అవుతుందంటే ఏం చెప్తారు బ్రో? అది రియల్ లైఫ్లోనా? కొంచెం అదే తినే ఫుడ్, కొంచెం తిరిగే ప్లేసెస్ కొంచెం అలాగే ఉంటాయి. ఓకే బ్రో, ఆ డిసార్డర్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే అంత ఓపిక మీద ఆ డిసార్డర్ని మనం రియాలిటీలో ఫీల్ అవ్వాలి బ్రో. అంటే అలాంటిది మీ రియల్ లైఫ్లో అలాంటి డిసార్డర్ ఏదైనా మీరు ఫేస్ చేస్తే మీరు ఎలా తీసుకుంటారంటే ఏం చెప్తారు బ్రో? అలాంటిది అంటే వణికిపోతాం బ్రో, అసలు చాలా కష్టమైన విషయం అది. భయపడిపోతాం అలాంటి డిసార్డర్ ఉందని చెప్తే. నరేష్ గారు, సార్ నరేష్ గారు, సార్ ఇక్కడ
సార్ చాలా హిలేరియస్గా ఉంది. సో మీ క్యారెక్టర్ కానీ మిమ్మల్ని డిజైన్ చేసిన డిజైన్ చేసిన క్యారెక్టర్ చాలా ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది మీ క్యారెక్టర్ వచ్చి. అట్ ఏ టైం ఎంత నవ్వించారో ఎమోషనల్ సీన్ కూడా అంత చాలా పండింది. అక్కడి నుంచి సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళింది. సో మీ క్యారెక్టర్ తరువుగా మీకు నరేట్ చేసినప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు సో ఆడియన్స్ బాగా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా అనిపించింది సార్ మీరు సినిమా? నేను ఫస్ట్ నాని నాకు కథ చెప్పగానే ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నానండి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ వస్తున్నాడనే నమ్మకం ఆ రోజే కలిగింది. అంటే అది పల్స్ అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఆ కథ విన్నప్పుడే చెప్పేశాను ఇది కిరణ్ అబ్బవరం ర్యాంప్, ఇది 100% అండ్ పెద్ద హిట్ అవుతుందని చెప్పాను నేను. ఎందుకు అన్నాను, ఇవాళ దీపావళి హిట్ కొట్టాం ఒకటి. రెండోది నా క్యారెక్టర్ వర్క్ అండి చెప్తున్నప్పుడే ఇట్ వాస్ హిలేరియస్, బట్ అంతకన్నా బాగా వచ్చింది అనుకున్నా. ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ దాని ఒక రీక్యాప్, ఇవన్నీ కూడా నాకు సంతోషం. ఏంటంటే నేను ఎప్పుడు ఐఎమ్ రిస్క్ టేకర్ అండి, కొంచెం బోల్డ్గానే చేస్తాను క్యారెక్టర్స్ ఏదైనా కూడా. నన్ను నమ్మి యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు బోల్డ్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ క్యారెక్టర్స్తో. సో నాకు మళ్ళీ సామాజవర్గం నా తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడ్యూసరు మా రాజేష్ దండా గారు ఇంకొక డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఐఎమ్ రియలీ సెలబ్రేటింగ్ దిస్ క్యారెక్టర్. హిలేరియస్కి వెళ్ళింది. ఐ సా ఇట్ ఇన్ ద పీపుల్ టుడే. వెన్నెల కిషోర్ గారికి మీకు మధ్య జరిగే కన్వర్సేషన్లో కొన్ని పదాలు, కొన్ని డైలాగ్స్ అనేది సో కొంచెం సో ఒక మోతాదుకు మించి అంటే ఒక లైన్ దాటినట్టుగా, అంటే నవ్వించడం కోసమే పర్పస్ రాసింది అయితే నవ్వించడం కోసమే, కానీ ఆ డైలాగ్స్ పలికినప్పుడు ఎలా అనిపించింది? అది ఆ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది? ఇప్పుడు అదే నేను చెప్పాను కదండి, ఇప్పుడు ఇవాళ థ్యాంక్స్ టు యూట్యూబర్స్ అండి, ఫ్యాంటాస్టిక్ రివ్యూస్ ఇస్తున్నారు అందరూ కూడా, అన్ని సైడ్ నుంచి బాగా వస్తుంది. ఇవాళ వాళ్ళు పబ్లిక్ మాట్లాడుతూ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఒకటి నేను అనిమల్ అనే జానర్ ఎందుకు చెప్పానంటే కొంత అంటే ఆ ట్యూనింగ్, ఆ క్యారెక్టర్స్ ఒక ట్యూనింగ్ అంత ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు. ఇవాళ యూత్కి ఇది చాలా అవసరం అండి. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఫుల్గా వస్తారు, ఫుల్స్ అవుతున్నాయి థియేటరు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. దాంట్లో ఇప్పుడు ఇంతకుముందు గుంటూరు టాకీస్ ఒకటి చేసాము, ఇట్ వాజ్ ఎ కమర్షియల్ హిట్. సరే అవన్నీ పక్కన పెట్టేస్తే దిస్ వన్ అండి, టుడే ఇట్ ఈస్ దీపావళి హిట్, టుడే ఇట్ ఈస్ అ న్యూ జనరేషన్ ఫిలిం. దాంట్లో నేను ఒక మంచి పాత్ర పోసినందుకు థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ మీరు వచ్చినప్పుడు మీ టచ్ పర్టికులర్గా జరిగినప్పుడు జివ్వు మని కొండగాలి అని ఒక పాట వస్తుంది కదా సార్. అవును, ఇప్పుడు మీరు వస్తున్నప్పుడు కూడా ఆ గాలిని తీసుకొచ్చినట్టే ఉంది సార్. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు ఆ గాలి అది మొత్తం ఆ క్యారెక్టరైజేషన్ అలా వస్తున్నట్టే అనిపించింది. థ్యాంక్ యూ. అంటే దీంట్లో ఎక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వల్గారిటీ కోసమో లేకపోతే ఏదో ఇది పెట్టలేదండి. ఇవాళ రియల్ లైఫ్లో ఎలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మన కళ్ళ ముందే, మన ఫ్యామిలీస్లో చూస్తుంటాం, ఎక్కడో ఒకటి తగులుతుంటాడు. సో అలా వస్తున్నప్పుడు ఇది అండ్ చెప్తాడు అసలు ఆ ఒక్కరోజు కాండం వాడకపోయి ఉంటే నువ్వు పుట్టేవాడు కాదని. అంటే గవర్నమెంటే చెప్తుంది కదా కాండమ్స్ వాడమని. సో దీంట్లో ఏముంది వల్గారిటీ? సార్ మైసన్ ప్లేస్ లో మైసిన్ అనడం, మైసన్ అనే ప్లేస్ లో మైసిన్ అని అనడం, మీ క్యారెక్టరైజేషన్, మీ ఇద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ మాకు బాగా అర్థమైంది సార్. యాక్చువల్లీ ప్రతిసారి అంటే మైసన్ అని గుర్తు చేసుకునే బదులు మైసిన్ అన్న మీరు అనడం అది మాకు బాగా అర్థమైంది సార్. అంటే వీ కనెక్టెడ్ టు దట్. సో ఆల్రెడీ ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది, కంగ్రాచులేషన్స్. అండ్ కిరణ్ గారికి వన్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ సార్. యాక్చువల్లీ కాపుడు చూసాము, మా ఆయన కోసం ఈ సినిమాని చూడండి అని ఒక క్యాప్షను, అండ్ కే ర్యాంప్ కోసం మా నాన్న కోసం చూడండి ఈ సినిమా అని చెప్పి మీ పోస్ట్లో, రహస్య గారి పోస్ట్లో చూడడం జరిగింది. అయితే ఆవిడ సినిమా చూసారా? ఆవిడ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏంటి? చూసారండి, తను చూసింది, చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అందరూ. డైరెక్ట్గా లాస్ట్ వర్క్ వచ్చి అమ్మాయి బతికి ఉంటే ఆ డైలాగ్ ఉంది చూసారా, అది హిలేరియస్గా వెళ్తుంది. సో ఏంటి దాని వెనకాల ఒక చిన్న మ్యాటర్ చెప్తారా? లేదు సార్, క్లైమాక్స్లో ఫాదర్ ఎమోషన్ ఏదైతే సీన్ ఉందో నుంచి కూడా అది బాగా వాడుతుంటారు కదా. అదే సార్, అంటే ఫాదర్ తాలూకు థింగ్ మేము ఎక్కడ ఫాదర్ సన్కి ఇదేదో ఉంది లేకపోతే ఇంకోటి ఏ సీన్ వేయలేదు. ఎందుకంటే వేస్తే హింట్ ఇచ్చినట్టు అవుద్ది, అక్కడికి వచ్చేసరికి ఓకే ఫాదర్ ఎమోషన్ రాబోతుందని ప్రిపేర్ అవుతారు. ఆ సీన్స్ వేయకపోవడం వల్ల ఈరోజు అంత షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో తాలూకుగా చిన్న థింగ్ ఉండాలని ఆ డైలాగ్ రాయడం నచ్చింది. బాగా సెట్ అయింది.